వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. మోసపూరితమైనటువంటి పర్వంలాగా ఈ రోజున జరిగింది. చంద్రబాబు గారి పాలన ఏర్పడి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల సందర్భంగా నిజానికి గాయపడినటువంటి ఆంధ్రకి, అన్యాయం జరిగినటువంటి ఆంధ్రకి మేము ఈ 2 ఏళ్లలో ఇంత బాగా చేశాము, ఇంత తలెత్తుకునేలాగా మనం ఆంధ్ర ప్రజలని ముందుకు తీసుకెళ్ళామని చెప్పుకోవడానికి చంద్రబాబు గారికి ఒక్కటంటే ఒక్క మాట కూడా లేకపోవడం వల్ల ఈ రోజున ఎద్దుపుండు బ్రహ్మరాక్షసి అన్నట్లుగా విభజన సమయంలో జరిగినటువంటి గాయాన్ని మళ్ళీ మళ్ళీ కెలికేటటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు. ఆ రోజున జరిగినటువంటి అన్యాయాన్ని, దగాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఒక ఎమోషన్ని లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తనకు తానుగా ఈ 2 ఏళ్లలో నేను మిమ్మల్ని ఇంత ముందుకు నడిపించాను అని చెప్పుకోవడానికి చేతగానటువంటి ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం మాత్రం ఈరోజు చాలా బాగా చేశారు. ముందుగా అసలు ఈ నిర్మాణ దీక్షకు సంబంధించినటువంటి ఒక జీవోని రిలీజ్ చేశారు నిన్న, జీవో నెంబర్ 1166. ఈ జీవోలో చాలా విచిత్రం ఏంటంటే, అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిజానికి ఈ జీవో మీద ఒక రాజద్రోహం కేసు పెట్టవచ్చు. ఇందులో ఆయన ఈ నవనిర్మాణ దీక్షని ప్రతిజ్ఞకు సంబంధించినటువంటి చెయ్యాలని చెప్తూ ప్లెడ్జ్ షెల్ బి టేకెన్ బై ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఏపీ ఎట్ 11 AM అండ్ 2 June. ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఏపీ అనేటటువంటిది ఇలా మాట్లాడవచ్చు అనేటటువంటిది ముఖ్యమంత్రిగా ఆయనకు తెలియకపోవడం, ఆ ఇంగితం లేకపోవడం అనేటటువంటిది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. మనం భారతదేశ పౌరులమే తప్ప ఆంధ్రప్రదేశ్ పౌరులం కాదు. భారతదేశం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం. దేశ పౌరులుగా మనం ఈ రాష్ట్రంలో నివసిస్తున్నాం, అంతే తప్ప ఈ రాష్ట్ర పౌరులం కాదు. మనం ఈ రాష్ట్ర పౌరులం అని చెప్పుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని మీరు ఏమన్నా ప్రత్యేక దేశంగా భావిస్తూ మీరు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అనుకుంటూ ఈరోజు జపాన్ని, లేకపోతే సింగపూర్ని, రకరకాల దేశాలని మీరు ఉదాహరించారా? కనుక అంటే ఒక ముఖ్యమంత్రికి అనుభవం అనేటటువంటిది ఏమైపోతుంది అనేటటువంటిది ఈ రోజున అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి జీవోని బహుశా ఎవ్వరూ ఇచ్చుండరు. దీన్ని తయారు చేసినటువంటి అధికారులు ఏమన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణ తీసుకున్నారో లేకపోతే ముస్సోరిలో తీసుకున్నారో అర్థం కావడం లేదు. దాన్ని చూసి దాని మీద ఈ ముఖ్యమంత్రి స్థాయిలోంటి వ్యక్తులు కూడా దీన్ని పాస్ చేయిస్తున్నారు అని అంటే ఇది ఎక్కడికి పోతుంది? పాలన ఎంత గుడ్డిగా సాగుతుంది అనడానికి ఈ జీవో ఒక ఉదాహరణ. దానితో పాటుగా ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి నిలబడాలి, ఇంటి పెద్ద ప్రతిజ్ఞ తీసుకోవాలి అని చెప్పి చాలా గంభీరమైనటువంటి మాటలు ఇందులో వాడారు. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో కానీ, లేకపోతే ఆగస్టు 15 మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కానీ, ఈ దేశానికి రాజ్యాంగం రాసుకున్నటువంటి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రిపబ్లిక్ డే రోజున కానివ్వండి, ఏ రోజు కూడా ఇంటి పెద్దలందరూ లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ లేచి ప్రమాణం చేసినటువంటి ఇది లేదు. అంతకు మించినటువంటి దీక్ష మీరేదో చేయిస్తున్నట్టు, ఈ దేశానికి మించినటువంటి, దేశభక్తికి మించినటువంటి దీక్ష ఏదో మీరు ఈ రాష్ట్రంలో చేయిస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకు అంటున్నాను. ఒక ఎమోషన్ని లేవతీసి చంద్రబాబు గారు ఏదో చేతులెత్తేసి ప్రతిజ్ఞ చేయిస్తే మొత్తం కూడా ముందుకు పోతున్నట్లు ప్రజలు భావించాలని చెప్పి ఆయనేమో ఎంత వెనక్కి లాగుతున్నాడో బయటపడకుండా, ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నాడో బయటపడకుండా ఈ రోజున చేతులెత్తి మొత్తం కూడా ఇళ్లల్లో నిలబడితే తన పాపాలన్నీ కూడా పోతాయనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి దీక్ష. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడొస్తాయి అంటే మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనుకున్నప్పుడే ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి. నిజానికి మీరు చెప్పాల్సిందేంటి? నవనిర్మాణ దీక్ష అనేటటువంటిది ఇది ఒక నయ వంచన దీక్షని మేము నిన్న మాట్లాడాం, అంతకు ముందు మాట్లాడాం, పోయినసారి కూడా మాట్లాడాం, మరొకసారి మాట్లాడుతున్నాం. ఇది నిర్మాణ దీక్ష కాదు, విధ్వంస దీక్ష. ఈ 2 ఏళ్లుగా మీరు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, అన్ని రకాలుగా విధ్వంసం చేశారు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం
ఆల్రెడీ అన్యాయానికి గురైనటువంటి రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అన్యాయం చేసింది, బీజేపీ ఒక రకంగా అన్యాయం చేసింది. బీజేపీతో జతకట్టి మీరు ఈ 2 ఏళ్ల కాలంలో మీరు మరింతగా దగా మోసానికి గురి చేసింది కాకుండా ఈ రాష్ట్రంలో పనికొచ్చినటువంటి ప్రతిదాన్ని పాడు చేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి భూములు రియల్ ఎస్టేట్గా మార్చడంలో కావచ్చు, ఇసుకను సంబంధించినటువంటి ఒక అక్రమ వ్యాపారాల్లో కావచ్చు, కాల్ మనీకి సంబంధించి కనీసం మహిళలకు ఒక భద్రత లేనటువంటి ఒక పాలన తీసుకురావడంలో కావచ్చు, మీరు మొత్తం కూడా మీరు చేసినటువంటిది అల్లా కూడా ఏపీకి మిగిలి ఉన్నటువంటి కొద్దో గొప్ప మంచిని నాశనం చేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు నిర్మాణ దీక్ష అనేటటువంటిది. ఏమిటండి మీ నిర్మాణ దీక్షలో మీరు ఇచ్చినటువంటి పిలుపేమిటి? అవినీతి కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం. అవినీతి ఎవరిది? కుట్ర ఎవరిది? ఈ రాష్ట్రాన్ని విభజిస్తే విభజించండి అని చెప్పి 4 సార్లు వెంటబడి తరిమి లేఖలు ఇచ్చినటువంటిది మీరు కాదా? అడిగినా అడగకపోయినా తొందర పెట్టి ఈ రాష్ట్ర విభజన మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి కమిటీల మీద మీరు లేఖలు రాసినటువంటి విషయం ఎవరికి గుర్తులేదన్నట్టు, పిల్లేదో కళ్ళు మూసుకుని పాలు తాగుతుందట, తను ఎవరో చూడలేదనుకుంటుందట. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందుకొచ్చి నేను ఎన్నో శుద్ధమైనటువంటి మాటలు చెప్తే ఇక నా తప్పులు ఎవరు కూడా గుర్తించరు అన్నటువంటి ధోరణిలో సాగుతుంది ఆయన ఉపన్యాసం. విభజనకి లేఖ ఇచ్చింది మీరు, పార్లమెంటులో విభజనకి తొలి ఓటు వేసింది మేమే అని చెప్పి మాట్లాడింది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఐక్యత కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడినటువంటి పార్టీని విభజనకి అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడే నిజానికి మీ పార్టీ అనేది చచ్చిపోయింది. ఆ రోజున దానికి ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి పైగా 4 లేఖలు రాయడం, ఇదంతా చరిత్ర ఇలా ఉంటే ఎవరిది కుట్ర? మాట్లాడితే మీరు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకి 16 నెలలు జైల్లో ఉండి అసలు ఏ వ్యక్తినైనా సరే, ఎంత పెద్ద నేరమైనా సరే 3 నెలల మించి జైల్లో ఉండడానికి ఏ చట్టము కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి భారతదేశంలో. కానీ మీ కుట్రల వల్ల, మీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీరు మిలాఖత్తై చేసినటువంటి కుట్రల వల్ల బెయిల్ రాకుండా 16 నెలల పాటు అడ్డుకున్నటువంటి పరిస్థితిలో కూడా బెయిల్ వచ్చింది కూడా ఒక కుట్రగా మాట్లాడేటటువంటి నీచమైన రాజకీయ స్థాయికి మీరు దిగజారుతున్నారు ఈ రోజున. విభజనకి కారణమైనటువంటి మీరు అదేవిధంగా ఈ రోజున ఆ రోజున విభజనలకు సంబంధించినటువంటి విభజన తర్వాత మేము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని మీరు బీజేపీ ఉమ్మడిగా మాట్లాడి 2 ఏళ్ల తర్వాత ఈ రోజున మాట్లాడుతున్నటువంటి పచ్చి అబద్ధాలు చూస్తే ఏపీకి ఈ శాపం ఏమిటనేది మాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకు వచ్చింది ఈ శాపం? అదేవిధంగా మీరు నిర్మాణ దీక్షలో 2022, 2029 నాటికి దేశంలో అత్యున్నతమైన రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఈ ప్రమాణాలన్నీ ఈ రోజున చేయిస్తున్నారే. అంటే మీరుండగా 2019 వరకు కూడా ఈ రాష్ట్రం బాగుపడదని, నేనుండగా ఈ రాష్ట్రానికి ఇక ఎటువంటి ముందుకు పోయేటటువంటి ప్రసక్తి లేదని చెప్పదలుచుకున్నారు ఈ దీక్ష ద్వారా. దీక్ష అనేటటువంటిది ఒక స్వచ్ఛంగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగం కావడానికి వీలుగా మీరు దీక్షను తయారు చేయాలి, ఆ ప్రతిజ్ఞను తయారు చేయాలి. కానీ మీరు ప్రతిజ్ఞలో కూడా మీ రాజకీయాలే, జై జన్మభూమి అనేటటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి నినాదాలే, అదేవిధంగా కుట్ర రాజకీయాలు, అవినీతి రాజకీయాలు అని చెప్పి మేము చాలా పరిశుద్ధంగా ఉన్నాం, తప్పంతా కూడా ఎదుటి వాళ్ళదే, ప్రతిపక్షాలదే అనేటటువంటి మాట్లాడేటటువంటి పద్ధతి.